దేశంలో దళితులకు జరగాల్సిన న్యాయం జరగడం లేదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్పై దాడి మరోసారి రుజువు చేసిందని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. సుప్రీంకోర్టులో దాడి జరిగితే చట్టపరంగా స్పందించాల్సిన ఢిల్లీ పోలీసులు కేసు పెట్టలేదన్నారు. కోర్టులు సుమోటోగా స్వీకరించలేదని, మానవ హక్కుల కమిషన్ స్పందించలేదని ఆరోపించారు. దాడులు చేసిన వారు మాత్రం బహిరంగంగానే మళ్లీ దాడులు చేస్తామని హెచ్చరిస్తున్నారన్నారు. మత విశ్వాసాల ముసుగులో ఎవరిపైనైనా దాడులు చేస్తామని, హత్య చేస్తామని అంటే కుదరదని మందకృష్ణ తెలిపారు. ఈ దేశంలో ఇంకా దళితులకు రావాల్సిన న్యాయం సరిగా జరగట్లేదని, ఇంకా సరైన న్యాయం జరగట్లేదు అనడానికి సాక్ష్యం ఇవాళ తేటతెల్లమైంది. చీఫ్ జస్టిస్ మీద దాడి జరిగితేనే న్యాయం జరగలేదు. ఇప్పుడు దాడి చేసిన వాళ్ళు స్వేచ్ఛగా ప్రెస్ మీట్లలో పాల్గొంటూ మా విశ్వాసాల పరంగా మేము దాడి చేశాం, మాకు రాజ్యాంగం కంటే చట్టాల కంటే మా విశ్వాసాలే ముఖ్యమని చెప్పి వాళ్ళు మాట్లాడే కాడికి వచ్చింది. ఎవరు ఏ మత విశ్వాసాలకు కట్టుబడి ఉన్నా కానీ రాజ్యాంగాన్ని మాత్రం అందరు గౌరవించాల్సిందే కదా. నా విశ్వాసం ఇది అని చెప్పి రాజ్యాంగాన్ని గౌరవించకుండా ఉంటే అది దేశభక్తుల విధానం అవుతుందా?